ఐకియా అండి. ఐకియాలో మనకి సేల్స్ అయితే నడుస్తుందండి. అదే హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంది గదా! చాలా సేల్స్ అయితే నడుస్తుంది. దాదాపు 70% వరకు మనకి సేల్స్ అయితే ఉన్నాయి. సో, ఎంట్రన్స్‌కయితే వచ్చేసామండి. మనకి టికెట్ అయితే ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఇక్కడ ఫ్లవర్ సెక్షన్ అండి. ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇంటీరియర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సెక్షన్‌కొచ్చారనుకోండి, మనకు కావాల్సిన ఫ్లవర్స్ బొకేస్ కానీ, టీపాయ్ పైన సైడ్ ఇలా మనం సోఫా సెట్ బ్యాక్ సైడ్ పెట్టుకునేదానికి చాలా అందంగా ఉన్నాయండి. చూసి మనకు కావాల్సినవంతా ఏ రేట్‌లో, ఏ రేంజ్‌లో మనకు కావాల్సింది తీసుకోవచ్చు. ఇది కూడా మనకి 70% అయితే ఆఫర్ అయితే ఉందండి. చాలా బాగున్నాయి. సో, సేల్ అయితే ఎప్పుడు ఉండదండి. మనకి ఆగస్ట్ 15థ్ వస్తుంది గదా! ఇట్లా దినాల్లో మాత్రమే మనకి ఆఫర్స్ అనేది ఇస్తూ ఉంటారు. కాబట్టి కావాల్సిన వాళ్ళందరూ ఇప్పుడు విజిట్ చేసి, మనకి కావాల్సినవన్నీ కూడా మనం ఈ ఐకియాలో తీసుకోవచ్చండి. అలాగే మెటల్ పార్ట్స్ కూడా ఉన్నాయి చూడండి. గోల్డ్ కలరు, అలాగే సిల్వర్ కలరు అలా పార్ట్స్ కూడా ఉన్నాయండి. ఇవి చూడడానికి మనకి రియల్ ఫ్లవర్స్ లాగా చాలా అందంగా ఉన్నాయండి. మనకి అంటే మన ఇంట్లో మనకి ఎక్కడ మనకి ఏది సూట్ అవుతుంది, మనకి డైనింగ్ హాల్‌లో కానీ, అలాగే సోఫా సెట్‌లో కానీ, కార్నర్స్ కానీ ఏది సూట్ అవుతుందో దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇవన్నీ కూడా పింగాణి అండి. అన్నిటిపైన మనకి ఆఫర్ ఇచ్చాడండి. 70% ప్రతి ఐటెమ్ పైన 70% ఉంది కాబట్టి కావాల్సిన వాళ్ళందరూ ఒక ఐకియాకొచ్చామనుకోండి, ఒకే చోట మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయండి. పార్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. అంతా లైట్ కలర్స్ అన్నమాట. చాలా బాగుండాయి. అంటే లైట్ గ్రీను, వైటు అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ పార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకి హ్యాంగింగ్ కనిపిస్తుందండి. మనం ఏదైనా పిల్లర్స్ కానీ, ఇంటి బయట కానీ హ్యాంగ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చాలా బాగుండే అంటే ఓన్లీ మనకి ఫ్లవర్స్‌తో హ్యాంగ్ చేయాలన్నా, లేకపోతే ఇట్లా గ్రీనరీగా మనం హ్యాంగ్ చేయాలన్నా కూడా చాలా బాగున్నాయి. సో, ఈ సెక్షన్ కూడా మనకి 70% అయితే సేల్ అయితే నడుస్తుందండి. కావాల్సిన వాళ్ళందరూ విజిట్ చేసి ఈ ఐటెమ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. చాలా మందికి క్యాక్టస్ అంటే ఇష్టపడుతూ ఉంటారు కదండీ! అది మెయింటెనెన్స్ కొద్దిగా ఇబ్బంది. వాటర్ ఎక్కువైతే చనిపోతూ ఉంటాయి గదా! అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడైతే క్యాక్టస్ అయితే చాలా బాగున్నాయండి. సో, మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కూడా ఇలా మనం తీసుకొని గిఫ్ట్ ఇవ్వచ్చండి. మొక్కల ప్రేమికులు ఉంటారు గదా! అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటివి ఇచ్చామనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది. సో, ఇక్కడంతా పిల్లల సెక్షన్ అండి. పిల్లలకి కావాల్సిన అంటే స్టడీ అవర్స్‌లో పిల్లలు హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు గదండీ ఇంట్లో. వాళ్ళకి కావాల్సిన చైర్స్, టేబుల్స్ వాళ్ళకి తగినట్లు హైట్‌లో ఉన్నాయండి. చక్కగా మనకు కావాలంటే సెలక్షన్ జేసుకోవచ్చు. సో, ఒక ఐటెమ్ కావాలనుకోండి మనకి అంటే ఉదాహరణకి సోఫా సెట్ అనుకోండి. మనము డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ చూడొచ్చు. అంటే ఒకే చోట మనము చాలా రకాలు చూడొచ్చు. 10 షాపులు తిరగడం అన్నా కష్టం కదా! సో, ఐకియాలో అదే అన్నమాట మ్యాజిక్. ఒకే చోట మనకి ఎన్ని డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా ఒకే చోట చూడవచ్చు. అందులో మనకు సేల్ నడుస్తుంది కాబట్టి చక్కగా మనకు కావాలంటే తీసుకోవచ్చండి. ఇది మెటల్ పార్ట్స్ టీపాయ్ పైన పెట్టుకునేదానికి చాలా బావుంటాయండి. సో, ఇక్కడంతా కూడా మెటల్ పార్ట్స్ అలాగే కొద్దిగా ఫ్లవర్ సెక్షన్ కూడా ఉందండి. అలాగే కొద్దిగా ఇక్కడ కూడా 70% సేల్ అయితే పెట్టారు. కొన్ని అయితే మనకి 20% అయితే పెట్టారండి. అలాగే ఇక్కడ మనకి గాజు వాటర్ బాటిల్స్ అండి. అంటే ప్లాస్టిక్ యూజ్ చేయడం లేదు కదా! ఈ మధ్య కాలంలో. ఇక్కడ ఐకియాలో మనకి ఏంటి స్పెషల్ అంటే గాజుతో తయారు చేసినవి వాటర్ బాటిల్స్ ఉంటాయండి. అదే గాజు కప్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా! చాలామంది గాజు వాటర్ బాటిల్స్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఇవంతా ఐస్ క్రీమ్ కప్స్ అలా యూజ్ చేసుకోవచ్చు. ఇవి క్యాండిల్స్ అండి. మనం దీపావళి అలా ఫెస్టివల్ వస్తుంది కదా! క్యాండిల్స్ పెట్టుకునేదానికి చక్కగా ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. సో, వీకెండ్ ఎళ్ళామనుకోండి జనాలైతే చాలా విపరీతంగా ఉంటారండి. పిల్లలొచ్చినా కూడా మనకేం ప్రాబ్లమ్ ఉండదండి. ఏసీ ఉంటుంది కాబట్టి చల్లగా చాలా బావుంటుంది. పిల్లలకి కూడా టాయ్స్ ఉంటాయి. చక్కగా వాళ్ళకి చైర్స్, టేబుల్స్ ఉంటాయి. పిల్లల కిచెన్ గూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. అలాగే మనకి పిల్లల బెడ్‌రూమ్‌కి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన బెడ్స్ అలాంటివి కూడా ఒక సెక్షన్ అయితే ఉందండి. వాళ్ళకి కావాల్సినవి కూడా మనమైతే బాగా చక్కగా మనము కావాలంటే సెలక్షన్ జేసుకోవచ్చు.
చూస్తున్నారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట సోఫా సెట్స్. మనకి మన ఇంటికి ఏది సూట్ అవుతుందో అది మనం సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి కార్పెట్స్, టీపాయ్స్ అవి అన్నీ కూడా సోఫా సెట్స్కి కావాల్సిన పిల్లోస్ అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అలా ఉన్నాయన్నమాట. అన్నీ ఒకే దగ్గర ఉంటాయన్నమాట. కాబట్టి మనము టైం స్పెండ్ చేసి మనకు కావాల్సింది సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. కదా. సో కిచెన్ సెక్షన్ అయితే వచ్చేసిందండి. లేడీస్ కావాల్సినవన్నీ కూడా మనకి ఈ సెక్షన్లో ఉన్నాయండి. కుక్కర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అలాగే ఎన్ని లీటర్స్ కావాలన్నా 3 లీటర్స్ కావాలన్నా 5 లీటర్స్ కావాలన్నా అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి. మొత్తం మనకి చిన్న గ్లాస్ నుంచి పెద్ద వస్తువు వరకు మొత్తం ఈ సెక్షన్లో మొత్తం అన్నీ కవర్ అవుతున్నాయి. అలాగే డైనింగ్ సెక్షన్ అండి. డైనింగ్ సెక్షన్లో మనకి డైనింగ్ టేబుల్ పైన మ్యాట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటి మ్యాట్స్ ఉన్నాయి. అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ ఉంటాయి కదండి, చైర్స్ పైన మనము పిల్లోస్ కావాలనుకుంటూ ఉంటాం కదా, పిల్లోస్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా గాజు వాటర్ బాటిల్స్ అండి. ఇవి కూడా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇవి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్స్ పైన వేసుకునే దానికి కుషన్స్ అండి. ఈ కుషన్స్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కలర్స్ కూడా మనకి అంటే వైట్, బ్లాక్, క్రీమ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టారు. సో ఇవి కూడా రేట్స్ మనకి సేల్ అయితే పెట్టారండి. సో ఇక్కడంతా కూడా మ్యాట్స్ అండి. మ్యాట్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలెక్షన్ అయితే ఉందండి. అలాగే మనము మెయిన్ డోర్ ముందర బాత్రూమ్స్, బెడ్రూమ్స్ అలా పూజా రూమ్ ముందర మనము మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి. మనకి ఏవి కావాలంటే అన్ని రకాల మోడల్స్ ఒకే దగ్గర అయితే మనకి కవర్ అయినాయండి. సో ఇక్కడంతా కూడా మనకి కర్టన్స్, అలాగే మనకి బెడ్ సెట్స్ అవన్నీ కూడా మొత్తం ఒకే సెక్షన్లో ఉన్నాయండి. ఇవంతా లైటింగ్ సిస్టమ్ అండి. పక్కనే ఇవన్నీ కూడా అలా కవర్ అయిపోయినాయి. లైట్ సిస్టమ్ కూడా చాలా బాగుందండి. అన్ని రూమ్స్లో మనకి బల్బ్స్ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ బల్బ్స్ అనేది వాడుతూ ఉంటాం కదా, అలాంటివన్నీ కూడా ఈ సెక్షన్లో మనకి బల్బ్స్ అన్నీ కూడా మనకి కవర్ అయినాయి. సో లేడీస్కి క్యారింగ్ బ్యాగ్స్ అవసరం కదండి జనరల్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా. సో ఇక్కడైతే
తక్కువ రేట్లో మరీ కాస్ట్లీ కాదు. క్యారింగ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి. క్లాత్ చాలా బాగుంది, కాటన్ అట్లా ఉందన్నమాట. ఇవన్నీ కూడా డస్ట్బిన్స్ అండి. డస్ట్బిన్స్ అయితే మనకి రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్. ఓన్లీ డస్ట్బిన్సే ఒక సెక్షన్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా వాచెస్ అండి. మనం హాల్లో వాచెస్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ కలెక్షన్ అనమాట. అలాగే మిర్రర్స్ అండి. మిర్రర్స్ కూడా మనకి అన్ని రకాల షేప్స్లో చాలా అందంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ అనమాట. చామంతుల కలెక్షన్ అయితే చాలా బాగుందండి. కలర్స్ కూడా చాలా కలర్సే చామంతులు అయితే ఉన్నాయి. అలాగే డాలియా ఇండోరు అవుట్డోరు ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనము అలా తీసుకొని పోయి ఇంట్లో పెట్టేసుకోవడమే అండి. చామంతులు చూస్తుంటే తీసుకుందాం అన్నట్లుంది. కలర్స్ చూడండి, రెడ్, ఎల్లో, వైటు చామంతుల కలెక్షన్ చాలా బాగుందండి. అలాగే లిల్లీస్ కూడా కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. పీస్ లిల్లీ అంటావు కదా, పీస్ లిల్లీలో కూడా చాలా కలెక్షన్ ఉంది. ఇవన్నీ చామంతులే అండి. చామంతులు ఆక్సిజన్ ప్లాంట్స్. ఇవి సింగోనియం ప్లాంట్స్ అండి. ఇవి ఆక్సిజన్ ఇండోర్ పెట్టుకోవచ్చు, అవుట్డోర్ పెట్టుకోవచ్చు. ఇది అరేకా ఫామ్ అండి. ఇది కూడా ఇండోర్ అవుట్డోర్ పెట్టుకోవచ్చు. ఇవి పెన్సిల్ ప్లాంట్స్ అంటారండి. ఇవన్నీ కూడా ఇండోరే, పెద్ద ఎండ ఏం అవసరం లేదు. మనం ఈజీ మెయింటెనెన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఒకే చోట ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ కూడా మొత్తం కవర్ అయినాయండి. అలాగే ఇది జీజీ ప్లాంట్ అండి. బ్లాక్లో ఉంది చూడండి, రేర్ వెరైటీ అనమాట. మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఇక్కడైతే బ్లాక్ కలర్లో ఉందండి. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్, ఈజీ మెయింటెనెన్స్. వాటర్ అయితే డైలీ పోయినవసరం లేదు. సో ఆక్సిజన్ ప్లాంట్స్ కావాలన్న వాళ్ళందరూ ఈ సెక్షన్స్కి వచ్చేసారనుకోండి, చక్కగా ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ తీసుకోవచ్చండి. సో చూసారు కదా, ఐకియాలో చాలా వరకు అయితే నేను కవర్ చేశాను. సేల్ అయితే నడుస్తుందండి. అప్ టు 70% వరకు సేల్ అయితే ఉందండి. సో టైమింగ్స్ మార్నింగ్ 9 AM to 9 PM వరకు అండి. సో కావాల్సిన వాళ్ళందరూ గచ్చిబౌలి హైదరాబాద్లో ఐకియా అండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.